మీకు తెలుసా? ఒకసారి బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకోవడం కోసం వైకుంఠానికి చేరుకున్నారు. అక్కడ లక్ష్మీ సమేతుడైన నారాయణుణ్ణి చూశారు. ఆయన రెండు చేతులలోనూ కూడా శంఖము, చక్రము, గదా, పద్మము నిండి ఉన్నాయి. 4 భుజాలతో కనిపించారు. ఆ స్వామి పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు. ఆయన ఆభరణాలన్నీ కూడా ఆయన అందాన్ని ఇంకా పెంచేలా ఉన్నాయి. ఆ స్వామి మనోహరమైన దివ్యమైన రూపాన్ని చూస్తూ బ్రహ్మదేవుడు అలా ముందుకు వచ్చారు. ఆయన అలా విష్ణుమూర్తిని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ స్వామి తపస్సు చేసుకుంటున్నారు. ఆ స్వామి లోకాలన్నిటికీ కూడా దేవుడు, పంచభూతాలని ఆదేశించగల సమర్థుడు, అన్నిటినీ తెలుసుకోగలడు. అలాంటి ఆ స్వామి ఎవరిని ధ్యానిస్తున్నారు? ఈయన ఎవరిని పూజిస్తున్నారు? ఇంత తదేకంగా ఎవరి గురించి ఇంత భక్తితో ధ్యానిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు. అదే ప్రశ్న మీకు తెలుసా? ఒకసారి బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకోవడం కోసం వైకుంఠానికి చేరుకున్నారు. అక్కడ లక్ష్మీ సమేతుడైన నారాయణుణ్ణి చూశారు. ఆయన రెండు చేతులలోనూ కూడా శంఖము, చక్రము, గదా, పద్మము నిండి ఉన్నాయి. 4 భుజాలతో కనిపించారు. ఆ స్వామి పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు. ఆయన ఆభరణాలన్నీ కూడా ఆయన అందాన్ని ఇంకా పెంచేలా ఉన్నాయి. ఆ స్వామి మనోహరమైన దివ్యమైన రూపాన్ని చూస్తూ బ్రహ్మదేవుడు అలా ముందుకు వచ్చారు. ఆయన అలా విష్ణుమూర్తిని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ స్వామి తపస్సు చేసుకుంటున్నారు. ఆ స్వామి లోకాలన్నిటికీ కూడా దేవుడు, పంచభూతాలని ఆదేశించగల సమర్థుడు, అన్నిటినీ తెలుసుకోగలడు. అలాంటి ఆ స్వామి ఎవరిని ధ్యానిస్తున్నారు? ఈయన ఎవరిని పూజిస్తున్నారు? ఇంత తదేకంగా ఎవరి గురించి ఇంత భక్తితో ధ్యానిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు. అదే ప్రశ్న